అన్న నమస్తే అన్న. ఎరా 5,000 డబ్బులు అడిగితే మా కుర్రాళ్ళని వారం రోజులు తిప్పుతున్నావంట. తీరడం అన్న డబ్బులు లేవన్నా. ఏంట్రా చూస్తున్నారు? ఎవరన్నా నోరు మెదిపారో ఆ నొక్కనే కాదు మీ అందరినీ వేసి పన్నుకుతా. ఎవడాడు? ఎవడు అర్జుంది? నువ్వా? నువ్వు భయపడబాకే. నువ్వు భయపడుతుంటే మాకు భయం వేస్తుంది. అవును, నువ్వు ఉండేది మధురానగర్ కదే, మీది పట్నం ఎందుకు వచ్చావే? మీరక్కడ తిరుగుతున్నారని నేను ఇక్కడ తిరిగితే ఇక్కడ కత్తేసుకొచ్చారంటే నన్ను వేసేద్దామని కదన్నా. అబ్బే, ఇది కత్తి కాదన్నా, ఉత్తి కత్తి, ఉత్తి కత్తి. లుక్కు మార్చాడేంటి? వామ్మోయుడు మళ్ళీ బ్యాగ్ తెచ్చాడు. అరే ఏందా నాకు ఇది ఇట్లా భయం పడుతూ ఎన్ని దినాలు అంత చేయాలని? మన భయం పోవాలంటే ముందు వాడి భయం పోగొట్టాలి. పోగొడతా. ఇదొక్క గ్లాస్ పట్టించావనుకో నీ ఒంట్లో ఉన్న భయాలు మొత్తం పోతాయి. నాకు అలవాట్లేదన్నా. సరే నేను పట్టిస్తాను, నా భయం పోద్ది. అలవాట్లేదన్నావు? మా నాన్నకుందన్నా. మీ నాన్నకు సిగరెట్ అలవాటు ఉందా? నాకుందన్నా. అన్నా, ఈ నాన్న క్యారెక్టర్ ఎవరే? ఎక్కడుంటాడు? నా పక్కన ఉన్నాడు. పక్కన? ఎక్కడున్నాడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఏడి? అన్న మజాక్లా ఆడకి గాడు ఎవరు లేరుగా అన్న. ఇదిగో నాన్న, నువ్వు ఉన్నావంటే ఎవరు నమ్మట్లేదు కానీ ఆ గ్లాస్ తీసుకొని ఇక్కడ పెట్టు. అది నీ భయం పోకూడదామని కూర్చోబెడితే మమ్మల్ని భయపెడుతున్నామేందన్నా? లేదన్నా, అది సరే, స్ట్రైట్ ఫేస్ టు ఫేస్ చెప్పన్నా, నీకు ఏదంటే భయం? నువ్వంటే భయం. అబ్బా, నేను కాకుండా నా లవ్ స్టోరీ ఫెయిల్ అయిపోద్దేమో నేను భయం అన్నా. లవ్ స్టోరీ ఏంటన్నా? అవునన్నా, నాదో వెరైటీ లవ్ స్టోరీ అన్నా. నేను ప్రేమించే అమ్మాయికి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నా. అందులో వెరైటీ ఏముంది భయ్యా? మేము ప్రేమించే అమ్మాయిలకు మొగులు కూడా ఉన్నారు. నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్పు. ఆ అమ్మాయిని లైన్ లో పడేయడానికి నా దగ్గర 10 రోజులు టైం ఉందన్నా. ఆ 10 రోజుల్లో లైన్ లో పడేయకపోతే ఆ బాయ్ ఫ్రెండ్ గారిని కట్టుకుని వెళ్ళిపోద్దన్నా. అర్థమైంది. నీ భయం పోవాలంటే నీ లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలన్నమాట. గట్లయితే మా దందా మేము చేసుకోవచ్చా? నువ్వు చెప్పన్నా, మేమందరం కలిసి నీకు ఎలాంటి హెల్ప్ చేయాలో చెప్పు. అలాగైతే అన్నా, ఆ అమ్మాయి ఒక గంటలో రోడ్డు మీద పడాలన్నా. ఏ లవరైనా రోడ్డు మీద పోరిని ఇంట్లో పడాలనుకుంటాడు కానీ నువ్వేంద్రా భయ్ ఇంట్లో పోరిని బయట పడేయమంటున్నావు? గమనండి, నువ్వు చెప్పన్నా. చెప్పింది నేనని తెలియకూడదు, చేసింది మీరని తెలియకూడదు, భయపెట్టకూడదు, బెదిరించకూడదు, అసలు అమ్మాయికి ఏమీ తెలియకూడదు. కానీ గంటలో మాత్రం రోడ్డు మీద పడిపోవాలన్నా. ఎలా? సత్య, నమస్తే అన్న. నీ కింద పోర్షన్ నీ లేకొని ఏకదం జబర్దస్తున్నది. అరే ఎవడరా నువ్వు? ఏంలే అన్న, కింద పోర్షన్ వాళ్ళని ఇప్పటికిప్పుడు బయటకు నూకినావు అనుకో గంటల మేం లోపడి కోసం గంటనే సింపుల్. అరే నా ఇంటికి వచ్చి నన్నే జబర్దస్తి చేస్తున్నావు, పోరా. అయ్యో, ఏంటండి అలా చంపేశారు? జస్ట్ అలా టచ్ చేశాను అంతేనే. మీ టచ్ గురించి నాకు తెలీదా? అప్పలరాజు. సత్య, ఎవడో వచ్చాడు. సత్య, సత్య ఎక్కడ? బాబోయ్, నేను టచ్ చేయలేదా బాబు? మీరు టచ్ చేయకపోయినా ఎలా ఉంటుందో నాకు తెలీదా? ఎలా చచ్చిపోయారంటే బాబు? గోయిందా? అప్పలరాజు, సత్య, కింద పోర్షన్ ఖాళీ చేయమని మా వాళ్ళు వస్తే వాళ్ళని చంపేస్తారా? లేదు, వాళ్ళు లేని జీవితం నాకొద్దు. నేను చచ్చిపోతా. అమ్మ నీ దూకేశాడు. ఏమండి, పోయాడా? కాదే, ఒక్కడ దూకితే 2 బాడీస్ ఉన్నాయి. అమ్మో, ఏమండి, ఎక్కడికండి? ఇంకో 2 సవాలు వస్తున్నాయి. ఇంకొద్దు, నువ్వు ఎక్కడ ఉండవే. అమ్మా, కొంచెం టీవీ నేను పెట్టమ్మా, ఊడలో మరి ప్రోగ్రామ్ వస్తుంది. అమ్మా, ఎందుకు ఏంటి అని అడగకుండా ఉండపల్లంగా ఇల్లు ఖాళీ చేయండి అమ్మా. ఇది ఉడతాడమ్మా, నా మొగుళ్ళు వచ్చారు. మీరు అడిగినప్పుడు ఇల్లు ఇచ్చాను, నేను అడిగినప్పుడు ఖాళీ చేయండి. మీరు మాట్లాడితే బగెడతాను. ప్లీజ్ లిసన్ టు us.
బాబు మీరంత ఎమోషన్ అవ్వకండి. మీరు చెప్పినట్టే కిందిల్లు ఖాళీ చేయించాను. ముందు ఈ శవాలను తీసుకెళ్ళండి. గట్లనే ఇదెందుకే మంత పడి ఉంటది లేరా ఓ లేడీ శవం. ఏయ్, నువ్వు చచ్చిపోయావు కదా. ఓ ఐఎమ్ సారీ. ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు మైండ్ దబ్బింది, పదండ్రా. శవాలన్నీ వ్యానిష్. ఈ టైంలో ఇంత సడన్ గా ఖాళీ చేస్తాడనుకోలేదు. అన్నా నువ్వు చెప్పినట్టే నేను ఎవరిని రోడ్డు మీద పడేశాం. నెక్స్ట్ ఏంటన్నా? ఇప్పుడు అర్జెంట్ గా నా లవర్ కోసం ఒక ఇల్లు ఎత్తాను. ఏయ్ మీరేంటి ఈ టైంలో ఇక్కడ లగేజ్ తో? మా ఓనర్ సచ్చినోడు వెకెట్ చేయించాడు. అయ్యో మరి ఇప్పుడు ఎలా? రాకేష్ కి ఫోన్ చేయవే. చెయ్ మర్చిపోయాను, వాడు ఇక్కడ లేడుగా. ఆ, అన్నట్టు లక్కీగా పొద్దున పక్క వీధిలో ఒక ఇల్లు చూసా. మీరు ఓకే అంటే అందులోకి దూరిపోవచ్చు. రెంట్ కూడా చీపే. వద్దు. ఆలోచించుకోండి, తాగుబోతులు తిరిగే టైం అయింది. పత్తిలు ఎవరు చూపిస్తే అంటే చూపించినందుకు 100 రూపీస్ ఎక్స్ట్రా అవుతాంలే. మరి లగేజ్ కూలీ ఒక చిన్న పెట్టి పెట్టండి బాబు, మొయ్యలేడు. కారిడోర్ లో కరెంట్ లేనట్టుంది, జాగ్రత్తగా రండి. ఒరేయ్ మీరు సామాన్లు అక్కడ పెట్టండి రా. అట్లనే అన్న. సింగిల్ రూమ్ కి 7500. పోను 2000 ఇస్తాను, నేను మీతో ఉండిపోనా? గుడ్ నైట్ టోనీ. నీకు లేట్ అయింది, బయలుదేరు. కొంచెం ఎక్కువైంది కదా. చెప్పేది నీకే, మరి తగ్గించుకో. ఈ ఇల్లు ఎవరిదన్నా? నాదే. అది రా స్కెచ్. తన లవర్ని తన ఇంట్లోనే పెట్టేసుకున్నాడు. మరి నువ్వేడుంటావా? వేణుంటావా అన్నాడు. ఇప్పుడు చూడు, మన ఇంట్లో ఆడు, వర్షంలో మనం. టైం బ్యాడ్ అన్నా. పేచా ఖరాబ్ అవుతుంది. రేయ్! పొడి చంపేస్తా. ఈ చాలా టూ మచ్ చేస్తుండు. టిచ్చి కొట్టి చంపేస్తా. అన్నా బయట చప్పుళ్ళు వస్తున్నాయి, నాకు భయం వేస్తుందన్నా. ఒక్క